Hi guys, welcome to my channel Sampath Vlogs. Thank you for watching this video. So today we are going to Shamshabad, that is Ammapalli temple. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది కానీ చాలా ఫేమస్. టెంపుల్కి అయితే వెళ్దాము. రోడ్ చూడండి, మనం ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఎక్కడ నుండి అంటే సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయినాము. స్ట్రైట్గా ఒకటే రోడ్ శంషాబాద్కి వెళ్ళి అక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్లో ఉంటుంది టెంపుల్. చూద్దాము వెళ్ళి. టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అంట, చాలా ఓల్డ్ టెంపుల్, 11th సెంచరీ అట్లా కట్టారని చెప్పి అంటున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసా. సో మనం వెళ్ళి అక్కడ చూద్దాము నిజంగానే ఇన్స్టాగ్రామ్లో చూపించినంత ఉందా లేదా అనేది మీకు కూడా చూపిస్తా. ప్రస్తుతం మన జర్నీ అయితే కార్లో స్టార్ట్ అయింది. కార్ చక్కగా శంషాబాద్ వెళ్ళిపోతుంది. మార్నింగ్ ఫాగ్ చూడండి ఎంత ఎర్లీ మార్నింగ్, ఆల్రెడీ 7 అయిపోయింది, అయినా కూడా ఎంత ఫాగ్ ఉన్నది. సో గైస్, మనకి ఇక్కడ నుండి టెంపుల్ ఇంకొక 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం టెంపుల్ రీచ్ అవ్వడానికి ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక 30 కిలోమీటర్స్ వచ్చినాము. టెంపుల్ నేమ్ చెప్పలేదు కదా. టెంపుల్ శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అని చెప్పేసి అమ్మపల్లిలో ఉంటుంది, అమ్మపల్లి విలేజ్లో, అది శంషాబాద్ దగ్గరలో. ఈజీగా ఫ్లైఓవర్ కవర్. ఇప్పుడే సన్ బయటకు వస్తుంది. ఫస్ట్ సన్ ఓపెనింగ్. యాక్చువల్గా మార్నింగ్ టెంపుల్ 6 to 1 వరకే ఉంటుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. గూగుల్లో చూపించిన ప్రకారం 6 to 1 వరకే టెంపుల్ ఉంటుంది. చూద్దాం, అందులోకి వెళ్ళిపోతే 1 లోపు కంప్లీట్ చేసుకోవాలి మనం.
గైస్, సో మనమైతే టెంపుల్కి వచ్చినాము. టెంపుల్ చూడొచ్చు మీరు, హైట్ గోపురం చూసారా, ఆల్మోస్ట్ 80 ఫీట్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నేను ఇంతకుముందు ఒక పురోహితుని అడిగిన 80 మీటర్స్ ఉంటుందంట. చాలా అద్భుతంగా ఉంది. మనం టెంపుల్లోకి అయితే వెళ్దాం. దానికంటే ముందు ఒక సర్ప్రైజ్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే వాటర్ కొలను ఉంది ఒకటి. కొలంలోకి వెళ్దాం మనము. ఆ కొలను చాలా అంటే 11th సెంచరీలో కట్టారని చెప్పేసి అంటున్నారు. అక్కడికి వెళ్దాం రండి, చూపిస్తా. ఓ, ఇది కొలను. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా ఫేమస్. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ వ్యూ. ఇది చూడొచ్చు ఎంత పెద్ద ఉందో, చూడండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉంది. దీన్ని స్టెప్ వెల్ అని అంటారు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా ఫేమస్ ఉన్నట్టుంది. ఓన్లీ ప్రీ వెడ్డింగ్స్ మాత్రం షూటింగ్ బాగా అవుతుంది. దగ్గర దగ్గర 1 2 3 4 ఒక 6 షూట్స్ అవుతున్నాయి ఇక్కడ ఆల్మోస్ట్. ఈ కట్టడాలు చూసారా, వీటికి చాలా స్పెషల్ ఉందంట. నేను విన్నది ఏంటంటే, చూడండి ఇటువైపు ఉన్న ఆర్క్స్ అన్నీ ఒక డిజైన్ ఉంటుంది. ఇక్కడ నుండి ఉన్నవన్నీ ఒక డిజైన్ ఉంటుంది అక్కడి వరకు. అంటే హిందూ సాంప్రదాయం, హిందూ కల్చర్లో ఉంటాయి అన్నమాట. ఒక్కసారి ఇది చూడండి, ఇది ముస్లిం కల్చర్లో ఉంటుంది ఈ ఆర్క్. చూడండి, దాని డిజైన్ వేరే ఉంది, వీటి డిజైన్ వేరే ఉంది. చూడండి, మనం ఒకసారి అయితే వెలువరకు వెళ్దాము. చాలా అద్భుతంగా ఉంది. వెళ్దాం ఫ్రెండ్స్, వాటర్ని అయితే టచ్ చేసి వద్దాం. వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. వస్తావా, నువ్వు వస్తావా? కమ్, మా పాప కూడా వస్తుందంట. వాటర్ని ముట్టుకుంటావారా? ఓకే, వెళ్దామా? వాటర్ని టచ్ చేద్దామా? చాలా బాగుంది యార్ వాటర్. చూడు, వాళ్ళు షూట్ చేసుకుంటారు, మనం ఇటు వెళ్దాం. టచ్ చేస్తావా? వాటర్ టచ్ చేస్తావా? ఓకే, చూడు అటు చల్లనిరా. వావ్, చాలా బాగుంది కదా. ఓకే, కమ్ కమ్. ఓకే, చాలు. మళ్ళీ దాన్ని బట్టి స్లిప్ అయింది మమ్మీ, స్లిప్ అయింది. ఇంకా రాదంట. వాటర్ అంటే చాలా ఇష్టం. పైకి వెళ్తుందా, అక్కడికి వెళ్తుందా. టెంపుల్ చూడండి, ఇక్కడ నుండి గోపురము చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. అది చూడండి. అక్కడికి వెళ్దాం. వెళ్దామా? చూడండి ఫ్రెండ్స్, ఈ కట్టడాలు ఎట్లున్నాయో. ఇక్కడ ఈ ప్లేస్లో చాలా మూవీస్ అయినాయంట. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మూవీస్ ఇక్కడ షూట్ అయినాయంట. దగ్గర దగ్గర ఒక 400 to 450 మూవీస్ షూట్ అయినాయంట ఈ లొకేషన్లో. లైక్ మురారి క్లైమాక్స్ కూడా ఇక్కడ అయిందంట. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటర్ లోపల నాచు ఉంది, దానివల్ల గ్రీనిష్గా కనిపిస్తుంది. ఈ ఆర్క్ చూడండి, ఇది డిజైన్ వేరే ఉంది. ఇది వచ్చేసి లైక్ హిందూ సాంప్రదాయం ప్రకారం గోపురం మోడల్లో వస్తుంది. అదేమో అక్కడ వచ్చేసి ముస్లిం వాళ్ళది కట్టినట్టు ఉంటుంది. చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఇంకా. ఓ వావ్, ఓకే. స్టెప్స్ ఎక్కుదామా? కమ్. చూడండి, 11వ శతాబ్దంలో అంటే 11వ శతాబ్దం అంటే చాలా దగ్గర 1200 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. వావ్, ఇక్కడ నుండి టెంపుల్ చూడండి, చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే. చూడండి, చూపిస్తా. యాక్చువల్గా ఈ యాంగిల్లో పెడతారు చూడండి, చాలా మూవీస్లో మనకు కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఇగో అక్కడ ఆల్మోస్ట్ షూటింగ్ జరిగే వెడ్డింగ్ షూటింగ్స్ ఇవే, ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్. చూడండి ఎన్ని షూటింగ్స్ అవుతున్నాయో. ఇది ఎర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ టైము
8:30 అవుతుంది, 8:40 అవుతుంది అంతే. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. వావ్ 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 వావ్. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, కొలను ఇక్కడి వరకు మనకు అర్థమైపోతుంది. లోపల చిన్న గుట్టలాగా ఉంది ఫ్రెండ్, నాచు అనుకుంటా. అది మొత్తం గ్రీనిష్గా కనిపిస్తుంది వాటర్. వావ్, ఆ కొబ్బరి చెట్ల షాడో దీనిలో పడుతుంది కదా, అదే హైలైట్ దీనికి. అందుకే షూటింగ్కి వస్తున్నారేమో ఇక్కడికి. చాలా బాగుంది. మేబీ వాటర్ అయితే యూజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే చాలా. వెళ్దామా? ఇంకా ముందుకు వెళ్దాం రండి. వావ్, మళ్ళీ స్టెప్స్. స్టెప్స్ ఎక్కువ. టెంపుల్ లోపలికి వెళ్దాం, జేజు దగ్గరికి వెళ్దాం. వావ్, వెరీ గుడ్. అయిపోయింది, వచ్చింది. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది మనకి కోటలా కనిపిస్తుంది కదా. చూడండి, ఇది మెయిన్ వచ్చేసి రథం పెట్టుకోవడానికి. దేవుడిది రథము రథయాత్ర చేసినప్పుడు, స్వామిది రామస్వామిది రథయాత్ర చేసినప్పుడు రథం ఇక్కడ పెడతారు. ప్రస్తుతం మరి కనిపించట్లేదు. సో ఇదైతే రథం పెట్టుకోవడానికి ప్లేస్. ఇది చూడండి, ఎగ్జాక్ట్గా రథానికి ఆపోజిటే. ఇక్కడ నుండి మేబీ దేవుని కళ్యాణం అట్లా మేబీ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే కళ్యాణ మండపం లెక్కనే ఉంది డిజైన్ కూడా. చూడండి మీకు చూపిస్తుంది. ఇక్కడ రథం పెట్టిన పక్కకే టెంపుల్ నుండి ఎగ్జాక్ట్గా మనకి టెంపుల్ ఆపోజిట్ పెద్ద సన్ఫ్లవర్ తోట కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి షూటింగ్ అవుతుంది. ఇది షూటింగ్ కొరకే ఇది పెట్టినట్టుంది. ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి, ఉయ్యాల, ఎడ్ల బండి లాంటి లొకేషన్స్ ఉన్నాయి. మేబీ ఇదంతా షూటింగ్ కొరకే పెట్టినట్టున్నారు. అయితే చెప్పాను కదా, మూవీస్ ఏదో రికార్డ్ అయిపోయినాయి చాలా అని చెప్పేసి ఇప్పటివరకు. ఓ, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా అవుతున్నాయి. ఓ మై గాడ్. ఓకే, సో ఇదైతే మనకి టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ఫ్రెండ్స్. చూడండి ద్వారం ఎంత పెద్దగా ఉందో. లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా. వావ్, చాలా విశాలంగా ఉంది. అంతా రాతి కట్టడమే ఉంది. ముడుపులుగా కడుతున్నారు ఇక్కడ. చూడండి కొబ్బరికాయలతో ముడుపులు.
చూడండి గజస్తంభము మనకి నార్మల్గా ఇత్తడితోని ఉంది, అలానే రాయితో కూడా ఇంత పెద్ద స్తంభం ఉంది. కింద వచ్చేసి మనకి హనుమాన్ దేవుడు, ఇక్కడ నుండి నేరుగా చూస్తే అక్కడ నుండి గర్భగుడి లోపల స్వామివారు. చెట్టు కూడా చాలా పురాతనంలాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా గుడికి ఆపోజిట్ ఉంది, గర్భగుడికి ఆపోజిట్. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా అంటే వాతావరణం చల్లగా. ఇక్కడ చూడండి ఏదో స్తూపం లాగా ఉంది. ఇది కూడా చాలా ఏళ్ళ క్రితం కట్టినట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ కొలను వ్యూ మనం చూడొచ్చు. ఇక్కడ ఆ కొలను నుండి ఎగ్జాక్ట్గా ఇదిగో ఇక్కడ వస్తే ఇక్కడ స్తూపానికి మళ్ళీ టెంపుల్ కనిపించేలాగా అట్లా పెట్టారు. కిందికి వస్తే ఇక్కడ ఇంకో ఏదో చిన్న టెంపుల్ ఉంది. ఈ స్వామివారి నేమ్ పేరు ఎక్కడ రాయలేదు. చాలా బాగుంది, చిన్నగా. హనుమాన్ చాలీసా, ఓకే, హనుమాన్ టెంపుల్. హనుమాన్ స్వామి ఉన్నారు లోపల, చూడొచ్చు మనం. హనుమాన్ స్వామి చిన్నగా బాగుంది టెంపుల్. ఈ ప్లేస్ అంతా కూడా టెంపుల్దేనంట ఫ్రెండ్స్. దగ్గర 85 ఎకర్స్ ఏమో ఉన్నదంట. ఎదురుగా శివుడి టెంపుల్, అది కూడా చూపిద్దాం. ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో ఇది ఎగ్జిట్లో వస్తుంది ఫ్రెండ్స్. మనకి టెంపుల్ నుండి టెంపుల్ చూసుకొని ఎగ్జిట్లో వచ్చే ప్లేస్లో మనకి హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.